వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో బిడ్డల్ని కన్సీవ్ కాలేకపోయినా కనలేకపోయినా కూడా థ్యాంక్స్ టు మెడికల్ అడ్వాన్స్మెంట్స్ రకరకాల ఆప్షన్స్ వచ్చాయి బిడ్డని సురక్షితంగా కానీ ప్రపంచంలోకి తీసుకురావడానికి. అండ్ వాటిలో ఒక చాలా పెద్ద ఆప్షన్ అందరికీ తెలిసినది ఐవీఎఫ్. కానీ ఐవీఎఫ్ క్లినిక్కి వెళ్ళగానే అమాంతం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ జరిగిపోతుంది, అలా టెస్ట్ ట్యూబ్ బేబీ వచ్చేస్తుందని చాలామంది అపోహపడతారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళిన తర్వాతే ఫైనల్ స్టెప్గా ఐవీఎఫ్ అనేది జరుగుతుంది. సో ఏం జరుగుతుంది ఒక ఐవీఎఫ్ క్లినిక్లో? ఒక ఐవీఎఫ్ సైకిల్ సక్సీడ్ అవ్వాలంటే ఏంటి, ఫెయిల్ అయితే ఏం చేయాలి? వీ హ్యావ్ విత్ అస్ ఫెలిసిటీ ఐవీఎఫ్ క్లినిక్, అందరికీ సుపరిచిత క్లినిక్, ఫ్రెండ్ కొండాపూర్. డాక్టర్ అఖిలారెడ్డి గారు ఐవీఎఫ్ ఎక్స్పర్ట్గా చాలా విషయాలు మనతో చెప్పారు. హలో మ్యామ్. హలో అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐవీఎఫ్ సైకిల్ అంటే ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఒక సైకిల్ అవుతుంది? ఐవీఎఫ్ సైకిల్ అంటే ఎగ్ కలెక్షన్ చేసి వచ్చిన ఎగ్స్ నుంచి అంటే వాట్ ఎవర్ ఎంబ్రియోస్ బీట్ 4 కానీ 6 కానీ అవన్నీ ట్రాన్స్ఫర్ చేసి ఫెయిల్ అయితే దట్స్ వెన్ వీ కాల్ ఇట్ యాజ్ అ కంప్లీట్ ఐవీఎఫ్ సైకిల్. చాలా మంది ఒక ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవ్వగానే నాకు ఒక ఐవీఎఫ్ ఫెయిల్ అయింది అంటారు. నో, వాళ్ళకి తీసిన ఎగ్స్ నుంచి అంటే ఆ సైకిల్లో వచ్చిన ఎంబ్రియోస్ అన్నీ ట్రాన్స్ఫర్ చేసి అది నెగిటివ్ వస్తే దెన్ వీ టర్మ్ ఇట్ యాజ్ 1 ఐవీఎఫ్ ఫెయిల్డ్ అటెంప్ట్. సో ఎండ్ టు ఎండ్ ఎగ్ తీయడం నుంచి దాన్ని మళ్ళీ ఎంబ్రియోగా మార్చే దిశగా ఉన్న స్టెప్స్ అన్నీ వెళ్ళాక అది ఫెయిల్ అయితేనే ఫెయిల్ అయినట్టు. ఎగ్ తీసి అది ఫ్యూజింగ్ లో దానిలో ప్రాబ్లం అయితే ఇట్స్ నాట్ అ ఫెయిల్యూర్. దట్ ఈస్ ఆల్సో. బట్ చాలా మంది ఇప్పుడు సే సపోజ్ వి రిట్రీవ్ 10 eggs, వాళ్ళకి 6 embryos వచ్చినాయి. నేను ఫస్ట్ టైం 2 embryos ట్రాన్స్ఫర్ చేశాను. ఆ 2 నెగిటివ్ రాగానే నాకు ఒక ఐవీఎఫ్ నెగిటివ్ వచ్చింది అని చెప్తారు. దే హ్యావ్ 4 embryos కదా, అవి కూడా ట్రాన్స్ఫర్ చేసి నెగిటివ్ వస్తేనే వి టర్మ్ ఇట్ యాజ్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ అటెంప్ట్. ఇప్పుడు రిట్రీవ్ చేసిన ఎగ్స్ ఫర్టిలైజ్ అవ్వలేదు ఆర్ ఎంబ్రియోస్ గా కన్వర్టే అవ్వలేదు, దెన్ వి టర్మ్ ఇట్ యాజ్ ఫెయిల్డ్ అటెంప్ట్. ఈ తీసిన ఫస్ట్ లాట్ ఆఫ్ ఎగ్స్ అన్నారు కదా, అలా గనక ఒకసారి ఫెయిల్ అయితే ఈ లెవెల్లో ఎన్ని నెలలు గ్యాప్ ఇవ్వాలి బిఫోర్ యూ ట్రై అగైన్, ఏ స్టేజ్ అయినా సరే? సో ఐడియల్లీ ఎందుకు ఫెయిల్ అయింది, ఓకే, ఫస్ట్ వీ హ్యావ్ టు నో దట్. ఇప్పుడు దానికి చాలా డీటెయిల్స్ కావాలి. అంటే రైట్ ఫ్రమ్ ద ఏజ్ టు దేర్ ఆక్యుపేషన్, టు వాట్ ఇంజెక్షన్స్ దే గివెన్, ఎంత డోస్ ఇంజెక్షన్స్, ఏ స్కాన్లో ఎలా రెస్పాండ్ అయ్యారు, హార్మోన్ లెవెల్ ఎంతగా ఉంది, స్పర్మ్ ఎలా ఉండింది, అండ్ స్పర్మ్లో ఏమైనా డిఎన్ఏ డ్యామేజ్ ఉందా, ఇక్సీ చేసినాక ఎన్ని ఎగ్స్కి ఇక్సీ చేశారు, ఎన్ని ఫర్టిలైజ్ అయినాయి, ఆ తర్వాత ఎన్ని క్లీవ్ అయినాయి, ఎన్ని Day 3 ఎంబ్రియోస్ వచ్చినాయి, Day 3 నుంచి Day 5కి ఎన్ని కన్వర్ట్ అయినాయి, ఇవన్నీ డీటెయిల్స్ తెలిస్తేనే వీ కెన్ కమెంట్ యాజ్ టు వాట్ వెంట్ రాంగ్ అండ్ వాట్ క్యాన్ బి డన్. అండ్ ఈ డీటెయిల్స్ తెలిసినాక వీ నీడ్ నాట్ గివ్ దెమ్ గ్యాప్. సే సపోజ్ ఇప్పుడు ఫర్టిలైజేషన్ అరెస్టే అయింది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మంచి క్వాలిటీ ఎగ్సే వచ్చాయి తీసిన తర్వాత అండ్ స్టిల్ it didn't go through. So I would blame the sperm here. When it's fertilization arrest, it's always the sperm factor there. Adi chuskoవాలి. So any failed IVF attempt, I give 1 month gap అయితే ఇస్తాను based on the case scenario. పూర్ క్వాలిటీ ఎగ్సే వచ్చినాయి అనుకున్నప్పుడు ఐ గివ్ ఎట్ స్ట్రెచ్ 2 months గ్యాప్. అండ్ దట్ ఆల్సో డిపెండ్స్ అగైన్ ఆన్ ద ఏజ్. ఇప్పుడు నాకు ఏజ్ 40 years ఉండి అక్కడ ఓన్లీ 4 eggsే ఉండి నేను 2 months గ్యాప్ ఇవ్వను వాళ్ళకి. ఇమ్మీడియట్లీ ఐ ప్రిపేర్ దెమ్ విత్ డిఫరెంట్ ప్రోటోకాల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అంటే couple ni batti we decide whether should we do it immediately or should we give a gap of 2 months or 3 months. We decide based on their profile. సో మామూలుగా పూర్ క్వాలిటీ ఎగ్స్ అన్నారు కదా, ఆ పూర్ క్వాలిటీ ఎగ్స్ అంటే ఏంటి, దాన్ని ఒకవేళ అలా ఉన్నా కూడా ట్రై చేస్తారా? ఇప్పుడు పూర్ క్వాలిటీ ఎగ్ ఏంటంటే వై మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వి కమెంట్ ఓన్లీ ఆన్ ద ఎగ్ ఇన్ ఐవీఎఫ్ఎస్ బికాస్ ఎగ్ హ్యాస్ టు అండర్గో సో టూ మెనీ థింగ్స్. ఇప్పుడు Day 2 రోజు మేము ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత పెరగడం, వి అసెస్ ద గ్రోత్ ఆఫ్ ద ఫాలికల్స్, ఎట్లా పెరుగుతున్నాయి, సరైన సైజులో పెరుగుతున్నాయా లేదా, అండ్ వన్స్ పెరిగినాక హార్మోన్ లెవెల్ మ్యాచ్ అవుతుందా లేదా, తీసిన తర్వాత ఇస్ వెన్ దే కమెంట్ లైక్ చూడ్డానికి ఎలా ఉంది, బికాస్ స్కాన్ లో కనిపించదు, దిస్ సంథింగ్ రౌండ్, వీ డోంట్ నో రియల్లీ వెదర్ ఇన్సైడ్ ఎగ్ ఉందా లేదా. తీసిన తర్వాతనే వీ విల్ నో. తీసిన తర్వాత ద ఎంబ్రియాలజిస్ట్ విల్ కమెంట్ డెబ్రిస్ ఉండడమో, గ్రాన్యులేషన్ ఉండడమో, లేకపోతే SCR oocytes అంటాం, ఇవన్నీ లార్జ్ వ్యాక్యూల్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ సర్టన్ కేటగిరీ. ఇందులో కొన్ని ఇంజెక్ట్ చేసేస్తాం, కొన్ని వీ డూ ఇక్సీ. పూర్ క్వాలిటీ ఎగ్ డజంట్ మీన్ ద ఎంబ్రియో విల్ బి అబ్నార్మల్. ఇట్స్ ఓన్లీ చూడ్డానికి అలా ఉంది, దాని జెనెటిక్ గా ఎలా ఉందో మనకు తెలియదు. అది నేను స్పర్మ్ ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో అయినాకనే నాకు తెలుస్తుంది. సో వీ ఇంజెక్ట్ పూర్ క్వాలిటీ ఎగ్స్.
few more, and there are 10% couple who conceive also, live baby వరకు కూడా వెళ్తుంది. కొన్నిసార్లు ఎంబ్రియో కన్వర్జనే మంచిగా అవ్వదు. రైట్. సో దే డిఫరెంట్ సినారియోస్ ఇన్ దిస్. సో టిపికలీ ఏ స్టేజెస్ మళ్ళీ చెప్దాం ఫెయిల్డ్ ఐవీఎఫ్ కి. ఫస్ట్ మీరు ఎగ్ తీసుకున్నారు, ఒక లాట్ ఆఫ్ ఎగ్స్ లో 2 eggs తీసుకున్నారు, అది ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు, దాన్ని ఏమంటారు, అటాచ్ అవ్వడం, ఫర్టిలైజేషన్. ఆ ఫర్టిలైజేషన్ దగ్గర ఫెయిల్ అవ్వడం అది ఫెయిల్డ్ కాదు, అది ఫెయిల్డ్ అటెంప్ట్. బట్ ఆ సైకిల్ కాదు, because you have more eggs left. No, I pick all the eggs. You pick all the eggs. Yes. And embryos మాత్రం 2 పెడతారు. embryos 2 పెడతాం. eggs అన్ని తీస్తాం. ఇప్పుడు చాలా కపుల్ ఏమనుకుంటారంటే నాకు 10 eggs వచ్చాయి కదా, నాకు embryos ఎందుకు 4 వచ్చాయి అనుకుంటారు. 10 eggs వస్తే ఎప్పుడు 10 embryos రావు. అది ఓకే, 10 eggs వచ్చాయంటే ఇఫ్ షీ ఎండ్స్ అప్ ఇన్ 6 day 5 embryos, ఇట్స్ అ వెరీ గుడ్ సైకిల్, అంటే చాలా బాగా రెస్పాండ్ అయినట్టు. అదే 10 eggs తీసి 2 embryos వచ్చాయి అంటే దేర్ సంథింగ్ రాంగ్. ఇట్ క్యాన్ బి ద ఎగ్ ఆర్ ద స్పర్మ్. సో దిస్ ఈస్ హౌ వి సీ, అంటే అనలైజ్ ఇలా చేసుకుంటాం అన్నమాట. ఎక్కడ we have to stop and do better in the next cycle ఏంటి అని. అండ్ చాలా మిత్స్ ఉంటాయి కదండి అసలు ఫెయిల్డ్ ఐవీఎఫ్ గురించి. టెల్ us some of the myths. So ఏంటి and we sitting here, I mean in the clinic, reality లో we tell each couple మీ సక్సెస్ రేట్ ఇంత అని. when I say suppose when I tell them మీ సక్సెస్ రేట్ 50% అని, they imagine themselves in that 50%. ఏంటి అయిపోతుంది అని. అసలు చూడరు. ఒక ట్రాన్స్ఫర్ నెగిటివ్ రాగానే ఇంకెందుకులే వేస్ట్, ఇంకా మాకు అవ్వదు, ఇంకా ఇంత చేసినా అవ్వలేదు, నువ్వు ఇంకా 50 కదా నీకు చెప్పింది, ఇంకా 50 ఉంది కదా. దే నాట్ రెడీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో దే థింక్ ఇట్లా పెట్టేగానే అయిపోతుంది అని. ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఐవీఎఫ్ కానీ ఇక్సీ సక్సెస్ రేట్ ల్యాండ్స్ ఎట్ 65 to 70% ఓన్లీ. ఎన్ని సెంటర్స్ చూసుకున్నా కూడా వరల్డ్ వైడ్. అండ్ మీరు అన్నట్టు ఆ 35% లో కూడా ఉండొచ్చు వాళ్ళు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. అది గ్రహించుకుని వెళ్ళాలి. బట్ ఇది అంటే ఏజ్ తో పాటు లేకపోతే ఇంకేమన్నా సరౌండింగ్స్, ఫుడ్, డయట్, వాళ్ళ ప్రీ కండిషన్స్, డయాబెటీస్ లేకపోతే ఇంకేమన్నా ఎనీ అదర్ పీసీఓడి, ఇవన్నీ కూడా ఒక ఫెయిల్డ్ ఐవీఎఫ్ కి దారితీస్తాయా? ఫెయిల్డ్ ఐవీఎఫ్ కి అదర్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏజ్ కామన్ గానే తెలిసింది. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్ది డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నార్మల్ డిఎన్ఏ ఉన్న ఎంబ్రియోస్ తక్కువగా వస్తాయి కాబట్టి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ దిస్ ఇస్ నాట్ ట్రూ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు ప్రతి 42-year-old ఉమెన్ నీడ్ నాట్ గెట్ ఫెయిల్డ్ ఐవీఎఫ్ ఎవ్రీ టైమ్ ఇఫ్ షీ ఈస్ మెయింటైనింగ్ హర్ సెల్ఫ్ వెరీ వెల్. ఓకే, అంటే తన డైట్, బిఎంఐ అన్నీ బాగున్నాయి అంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే కన్సీవ్ అయిపోతారు ఇన్ ద ఎండ్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ వెల్ దే మెయింటైన్ దెమ్సెల్వ్స్. దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్, అదర్ ఎండోక్రైన్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు పీసీఓ కానివ్వండి, ఆర్ ఎనీ ప్రొలాక్టిన్ ఎక్కువగా ఉండడం, ఆర్ థైరాయిడ్ డెఫిషియన్సీస్ ఉండడం, వీళ్ళల్లో కూడా రిప్రొడక్ట్ అంటే ఈ హార్మోన్స్ అంత ప్రభావం చూపించవన్నమాట. సో ఇక్కడ ఎంబ్రియో క్వాలిటీ బాగోదు, దే ఎండ్ అప్ ఇన్ అ నెగిటివ్ సైకిల్. సో ఇవన్నీ కరెక్ట్, మ్యాక్సిమం ఇవన్నీ కరెక్ట్ చేసుకొనే వెళ్తాం. అండ్ అదర్ థింగ్స్ లైక్ ఇప్పుడు స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్, అది నేను ఈరోజు ఇచ్చే శాంపుల్లో ఒకలాగా ఉండిద్ది, 3 days తర్వాత ఒకలాగా ఉంటుంది. బట్ టు కౌన్సిల్ ద పేషెంట్ అండ్ ఫర్ ద ఎంబ్రియాలజిస్ట్ టు అండర్స్టాండ్ ఎట్లా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అనే దానికి వీ గెట్ ఇట్ డన్. ఈ డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువగా ఉన్నా దే ఎండ్ అప్ ఇన్ అ నెగిటివ్ రిజల్ట్. అది సో ఒక ఎంబ్రియోని తీసుకుని మీరు ప్లాంట్ చేశారు, అది ప్లాంట్ అయింది యూట్రస్ లో, దాన్ని ఏమంటారు రిసెప్టివిటీ, అది రిసీవ్ చేసుకుని ప్లాంట్ అయింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, అంతా అయింది. బట్ ఆఫ్టర్ దట్ ఫర్ సమ్ రీజన్ డిసింటిగ్రేట్ అయిపోయింది, దాన్ని ఫెయిల్డ్ ఐవీఎఫ్ అంటారా? ఫెయిల్డ్ ఐవీఎఫ్, అది కూడా ఫెయిల్డ్ ఐవీఎఫ్. అంటే ఫెయిల్డ్ ఐవీఎఫ్ అంటే ఇది క్లినికల్ ప్రెగ్నెన్సీ వరకు వచ్చింది కాబట్టి వి టేక్ ఇట్ యాస్ పాజిటివ్ ఓన్లీ. అదే పాజిటివ్ తీసుకోవాలి కదా, పాజిటివ్ ఓన్లీ. అదే బికాజ్ చాలా మంది ఏమనుకుంటారు, అలా నాటుకున్నాక ఒక 2-3 వారాల తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా అది ఇదైపోతే ఫెయిల్డ్ ఐవీఎఫ్ అంటారు. సో ఈవెన్ బ్లడ్ టెస్ట్ లో బీటా హెచ్సిజి వాల్యూ ఎలివేట్ అయినా కూడా, ఎలివేట్ అయి డ్రాప్ అయినా కూడా ఇట్ ఈస్ అ పాజిటివ్ ఐవీఎఫ్ అవుట్కమ్, అంతే, ప్రెగ్నెన్సీ హార్మోన్ ఉన్నట్టే. అది బట్ మామూలుగా మ్యామ్, ఇది నాకు తెలియక అడుగుతున్నాను, ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎస్పెషల్లీ ఇట్లా ఐవీఎఫ్ అండ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ అవసరం అవ్వాల్సిన పేషెంట్లలో ఆబ్వియస్లీ ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్స్ అవి ఇవి ఇవ్వడం
సర్వసాధారణం కదా, ఇంజెక్షన్స్ ఆర్ వాట్ ఎవర్. మరి అవి ఇచ్చినప్పుడు హెచ్సిజీ డెఫినెట్గా ఎలివేటెడ్గా ఉంటుంది కదా, అది ఇవ్వడం మానేశాక ఆటోమేటిక్లీ పడిపోతుంది కదా, ఆటోమేటిక్లీ మరి హెచ్సిజీ పడిపోతే ఇంకా అది డిసింటిగ్రేట్ అయిపోతుంది కదా. సో హౌ డూ యూ టేక్ ఆల్ ద కేర్? No, so first of all, I don't give HCG post transfer. It's only progesterone to supplement chestam. Okay, only progesterone, that too tablets or vaginal gels ante. Injections చాలా రేర్ గా, అంటే మరీ మిస్క్యారేజ్ అయ్యింది ఇంకా 2 failed ట్రాన్స్ఫర్ అటెంప్ట్స్ ఉన్న వాళ్ళకి తప్పించి I don't really write ఇంజెక్షన్స్. ఇట్స్ వెరీ ట్రామాటిక్ కాబట్టి, అంటే పాజిటివ్ అయితే గుర్తురాదు, నెగిటివ్ వస్తే అదే గుర్తు పెట్టుకుంటారు. సో ఐ డోంట్ రియలీ గివ్ ఇంజెక్షన్స్. అండ్ హెచ్సిజీ మీరు అన్నట్టు ఐయుఐ సైకిల్స్ లో ఎక్కువగా ఇస్తారు ఫర్ సపోర్ట్ రాదర్ దాన్ ఐవిఎఫ్ సైకిల్స్. అండ్ పాజిటివ్ వచ్చినాక కూడా వీ టెల్ దెమ్, అంటే ఇప్పుడు హెచ్సిజీ నేను సే సపోజ్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ 14th November చేసుకోమన్నాను, నేను హెచ్సిజీ ఇంజెక్షన్ 12th కి ఇవ్వను. ఐ విల్ గివ్ ఇట్ ఆన్ 7th or 6th, 1 week ముందే ఇస్తాం. సో దట్ మిస్రీడింగ్ రాదు, దాని ఎఫెక్ట్ పోయిద్ది, విల్ గెట్ ద అక్యురేట్ రిజల్ట్. అవును అంతే కదా. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటారు ఆబ్వియస్లీ ఐయుఐ లో. అండ్ మోర్ ఓవర్ హెచ్సిజీ తీసుకున్నా కూడా బీటా హెచ్సిజీ వాల్యూ విల్ నాట్ గో అప్ మోర్ దాన్ 150-200 కి మించి వెళ్ళదు. అంత మనకి అమాంతం స్పైక్ వచ్చింది 500 ఉంది అంటే ఫర్ షూర్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో మ్యామ్ అయితే మరి ఐవిఎఫ్ సైకిల్స్ ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఎన్నిసార్లు ఫెయిల్ అవుతాయి? యూ కెన్ సే ఓకే ఐఎమ్ డన్ అంటే, నేను నెగటివ్ కానోటేషన్లో అడుగుతున్నాను కానీ ఎన్నిసార్లు మనం అటెంప్ట్ చేయొచ్చు ఒక లైఫ్ టైంలో? 6 times, 5 times, 4 times? వాళ్ళకు ఓపిక ఉన్నన్ని సార్లు. బేసిక్లీ ఐ హావ్ సీన్ అ వుమెన్ హూ అండర్వెంట్ ఆల్మోస్ట్ 18 cycles. 18 cycles మరీ ఇంజెక్షన్స్ అలా కాదు, ద లాస్ట్ 7-8 cycles were natural cycles. బట్ ముందు 10 were all mild stimulation protocol ద్వారా, అంటే ఆఫ్టర్ 18 cycles is when she achieved a live birth. బాబోయ్. సో ఇట్ డిపెండ్స్, అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని యూ హ్యావ్ టు అండర్గో 18 అని చెప్పాను. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ మెంటల్ స్ట్రెస్ దే కెన్ టేక్, ఫిజికల్, మెంటల్ అండ్ ఫైనాన్షియల్ స్ట్రెస్ కూడా ఉంటుంది కదా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి బిడ్డ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. కొందరికి నా ఓన్ జెనెటిక్ మెటీరియల్, ఐ వాంట్ టు హ్యావ్ మై ఓన్ బయాలజికల్ చైల్డ్ అని అనుకుంటారు. there's nothing wrong in that, but at the same time we have to pause in wherein see this ఇంతవరకే అవుతుంది అంటే వాళ్ళకి ఆ సక్సెస్ రేట్ జెన్యూన్గా చెప్తే దే విల్ బి మెంటలీ ప్రిపేర్డ్. ఇన్ని సైకిల్స్ అవసరం పడవచ్చు నీకు టు అచీవ్ అ లైఫ్ బర్త్ అంటే ద ఉమెన్ విల్ ఆబ్వియస్లీ మేకప్ అ మైండ్. కొందరు దే అండర్గో, కొందరు వెక్స్ అయిపోతారు, అప్పుడు వి గివ్ దెమ్ అదర్ ఆప్షన్స్, డోనర్ ఎగ్ ఆప్షన్స్ అట్లాంటివి చెప్తాం అనమాట. సో అయితే ఫెయిల్ అయ్యి ఐవిఎఫ్ సైకిల్స్ హోప్ లూజ్ అవుతున్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు డాక్టర్ అఖిల? సో ఆల్వేస్ ఒక సైకిల్ ఫెయిల్ అయింది ఆర్ ఒక ట్రాన్స్ఫర్ ఫెయిల్ అయింది అనగానే ఇంకా అవ్వదు, ఇంక ఇన్ని డబ్బులు పోసినా మాకు ఇంకేం అవ్వలేదు, ఆ నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతారు. సి వీ షుడ్ వర్క్ యాజ్ అ టీమ్. మీరు డాక్టర్ సైడ్ ఉండి ఐ మీన్ దే హ్యావ్ టు ట్రస్ట్ ద డాక్టర్. ఒక టీమ్ లాగా వీ హ్యావ్ టు కమ్ అవుట్ అచీవింగ్ అ పాజిటివ్ ప్రెగ్నెన్సీ. అంతేగాని వాళ్ళు ఏదో అనుకొని, అంటే ఆ పాజిటివిటీ ఒకటి ఉండాలి. ట్రస్ట్ ఆన్ ద డాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ హోప్. ఈ మూడు ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అచీవ్ సక్సెస్ రేట్ ఇన్ ఎనీ ట్రీట్మెంట్, బీ ఇట్ ఐవీఎఫ్ కానీ ఐయుఐ ఆర్ ఎనీథింగ్. మీరు కూడా యూ మస్ట్ బి టేకింగ్ ఎ లాట్ ఆఫ్ స్ట్రెస్ కదా, అంటే ఎప్పుడైనా డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళ మిమ్మల్ని డైరెక్ట్గా మాట అనకపోయినా దే విల్ ఫీల్, అంటే దట్ స్ట్రెస్ కాబట్టి మీరు కూడా బాధపడతారా? యా, వెన్ కంటిన్యూస్గా 2 cycles నెగిటివ్ వస్తే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది. అంటే దో వీ టెల్ దెమ్ ద జెన్యూనిటీ దట్ ఇంతే నీ సక్సెస్ రేట్ అన్నా, దే డోంట్ పుట్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ నెగిటివ్ లిస్ట్. ఫస్ట్ ఆ పాజిటివ్లోనే ఉంటారు. కొందరు చాలా యాంగ్షియస్ అయిపోతారు విత్ 1 failed ఈటీ, దే విల్ డోంట్ కమ్ బ్యాక్ ఈవెన్ ఆఫ్టర్ 6 months. సో కొంచెం అంటే కౌన్సిలింగ్, నెగిటివ్ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. That only motivates them to get back on the track. అక్కడ టైం ఇవ్వకుండా ఇఫ్ ఐ డోంట్ గివ్ దెమ్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దే లూజ్ ఇట్. సో బిడ్డకి నిజంగా యాక్చువల్లీ వాళ్ళు పడుతున్న వేదన వేరు, ప్రెగ్నెన్సీ వేదన. మీరు కూడా డాక్టర్గా ఐవీఎఫ్ ఎక్స్పర్ట్గా పడాల్సిందే వాళ్ళతో పాటు ఆ నొప్పులు. బట్ ఎనీవే ద గుడ్ థింగ్ ఈస్ ఇప్పుడు మనకి విత్ మెనీ కేస్ స్టడీస్ కమింగ్, మీకు కూడా నాలెడ్జ్ నో హౌ బాగా పెరుగుతూ అలాంటి సైకిల్స్ ఫెయిల్ అవ్వకుండా మీరు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ అయినా కూడా మళ్ళీ ట్రై చేయొచ్చు అనే ఒక హోప్ తోటే పేషెంట్ని పంపిస్తారు ఫెలిసిటీలో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అఖిల. థ్యాంక్ యూ. థింక్ వెరీ యూస్ఫుల్, చాలా
చాలా మంది డౌట్స్ క్లియర్ చేశారు ఇవాళ. అంటే ఇప్పుడు ఫెయిల్ అయిపోతే మళ్ళీ ట్రై చేయాలా వద్దా, ఎందుకు ఫెయిల్ అయింది, నాకెందుకు అయింది, వీటన్నిటిలోంచి ఐ థింక్ జనం బయటపడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. Yeah.